హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ టేస్టీ ఫుడ్ అయిన పఫ్ కేక్ అండి. అది కూడా గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా ఎగ్ లేకుండా చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ముందుగా షుగర్ ఇలాయచి పాలు పోసుకొని, షుగర్ కొంచెం 1 కప్పే వేసుకోండి. అందుకంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఎక్కువ తీయగా తినని వాళ్ళకు అలా చేసుకోవచ్చండి. తీయగా తినేవాళ్ళు ఒక గిన్నెడు వేసుకోవచ్చండి. తర్వాత మిక్స్ చేసుకొని దాన్ని ఇలా వేసుకోండి. గిన్నెలా వేసుకున్నాక జల్లెడతోటైనా వేసుకోవచ్చు, అలాగే కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి. తర్వాత వన్ సగం స్పూను బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. అంటే తిక్కగా అనిపించినప్పుడు కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు. తర్వాత గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచేసుకోవాలండి మూత పెట్టేసుకొని. తర్వాత దీనిలో ఆయిల్ కూడా వేసేయాలండి. అది కూడా సగం కప్పు ఆయిల్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒకటే విధంగా చేసుకోవాలి. తర్వాత గిన్నెకి ఆయిల్ పూసుకొని దానికి చూడండి ఇలా వేసేసుకొని డిప్ చేసుకోవాలండి. దీని ఇలాచి బదులు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా వేసుకోవాలంటే అది వేసుకోవచ్చండి. తర్వాత కాజు, బాదం, కిస్మిస్ వేసుకోవచ్చండి. మీ ఇష్టం. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి. ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని పైన అన్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే అండి. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంచేసి ఒక స్పూన్ అన్న ఒక చాకుతోటన్నా కుచ్చితే ఇట్లా అంటకూడదు. అలా అంటిందంటే కాలేనట్టు. ఇంకొంచెం సేపు ఉంచాలి. చూడండి అయిందండి. ఇలాగే చేస్తూ ఉండండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా చాక్లెట్ మెల్ట్ కూడా వేస్తున్నానండి దానిపైన కలర్ఫుల్గా ఉండడానికి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి.